జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ కౌన్సిలర్ల టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ క్యాడర్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మధ్య బిగ్ వార్ కొనసాగుతోంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు బూతులు దండకం అందుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా అసంతృప్తితో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్కే అధిష్టానం మొగ్గు చూపుతుండటంతో కాంగ్రెస్ సీనియర్లంతా అసంతృప్తితో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ కండువా మోసిన సీనియర్లకు టికెట్లు ఇవ్వలేదంటూ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీ ఫామ్లు ఇచ్చారని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. టికెట్ల వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సంజయ్ నివాసం వద్ద పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఇండిపెండెంట్ లో పోదాం చెప్పిరా పోయి జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ కౌన్సిలర్ల టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ క్యాడర్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మధ్య బిగ్ వార్ కొనసాగుతోంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు బూతులు దండకం అందుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా అసంతృప్తితో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్కే అధిష్టానం మొగ్గు చూపుతుండటంతో కాంగ్రెస్ సీనియర్లంతా అసంతృప్తితో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ కండువా మోసిన సీనియర్లకు టికెట్లు ఇవ్వలేదంటూ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీ ఫామ్లు ఇచ్చారని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. ఇక టికెట్ల వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సంజయ్ నివాసం వద్ద పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెప్పిరా పోయి ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ నడిగి తెలుసుకుందాం. సందీప్, జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ల టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. మాటల యుద్ధం నడుస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వాస్తవంగా నిన్న రాత్రి ఈ టికెట్లకు సంబంధించి ఎవరికైతే కాంగ్రెస్ శ్రేణులకు కేటాయించారో ఆ లిస్టు విడుదలైంది. ఈ క్రమంలో అందులో పూర్తి స్థాయిలో విచారించినటువంటి ఇటు సీనియర్ నేత జీవన్ రెడ్డి అలాగే కార్యకర్తలంతా కూడా దాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేశారు. అందులో సంజయ్ వర్గానికి దాదాపు 30కి పైగా టికెట్లు ఈయన పేరులో ఖాతాలో ఉన్నాయి. జీవన్ రెడ్డి వర్గానికి కేవలం 20 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయితే గత 40 ఏళ్లుగా సీనియర్ నేతగా జీవన్ రెడ్డి ఉన్నారు. వారికి టికెట్లు కేటాయించకుండా ఇటు సంజయ్ కుమార్ కు ఎలా కేటాయిస్తారు, అసలు ఆయన అఫిడవిట్ లోనే ఎన్నికల ఇటీవల స్పీకర్ తో విచారణ జరిగినటువంటి సందర్భంలో తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానంటూ చెప్పినటువంటి సిచ్యువేషన్. మరి ఈ క్రమంలో ఆయనకు 30 సీట్లు ఎలా కేటాయిస్తారు, తాము
గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. అలాగే సిట్టింగ్ కౌన్సిలర్ గా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి తమకు ఎందుకు మొండి చేయి చూపించారు? దీనికి ఇటు అధిష్టానం సమాధానం చెప్పాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అలాగే స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా అధ్యక్షులు సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా దీనికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ వీరంతా జీవన్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతోంది. అయితే ప్రస్తుతానికి జీవన్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. ఇంకా దీనిపైన కార్యకర్తలను ఇప్పటివరకు అయితే మాట్లాడలేరు. కేవలం ఒక్కొక్కరిని పిలుచుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎవరైతే టికెట్ వస్తుందని ఆశించి గత సిట్టింగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్లు కావచ్చు, ఇక మిగతా టికెట్ ఆశిస్తున్న అనేక మంది ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకున్నటువంటి వారంతా కూడా జీవన్ రెడ్డి ఇంటికి క్యూ కట్టారు. అక్కడ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అంటే సందీప్, సీనియర్లంతా కూడా కాంగ్రెస్ సీనియర్లంతా కూడా ఒకటే మాట అంటున్నారు కదా, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు తప్ప పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి అసలు ప్రాధాన్యం లేదు, ఇది కరెక్ట్ కాదని వాళ్ళు వాదిస్తున్నట్టు తెలుస్తోంది కదా. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే 30 మందికి టికెట్లు సంజయ్ వర్గానికి రావడం అనేటువంటిది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తమ వాదన ఒకటంటే ఈ పాత కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి వర్షన్ ఒకటి, జీవన్ రెడ్డి వర్గానికి 50కి 50 టికెట్లు రావాల్సి ఉంది. ఆయన 40 ఏళ్లుగా పార్టీతోటే ఉన్నారు. అలాగే ఎవరో కొత్తగా వచ్చినటువంటి నేతకు ఏ పార్టీ నుంచి గెలిచినటువంటి ఆ వ్యక్తికి మీరు ఏ విధంగా మీరు 30 సీట్లు కేటాయిస్తారనేటువంటి వీరి వాదన. ఈ క్రమంలో ఇటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అడ్లు లక్ష్మణ్ కుమార్ ను ఇటు వీళ్ళందరినీ కూడా కాస్త చెప్పలేనటువంటి పదజాలంతో తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సిచ్యువేషన్. మొత్తానికి జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతోంది. నాయకులు ఇప్పటికీ అనేక మంది సంజయ్ ఇంటికి వెళ్లి కూడా తిరిగి వచ్చారు. సంజయ్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో ఈ పాత కాంగ్రెస్ నాయకులు మళ్ళీ తిరిగి కూడా జీవన్ రెడ్డి ఇంటికి వచ్చారు. మరి జీవన్ రెడ్డి ఇంకా 3 గంటల వరకు టైం ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద ఇంకేమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా, లేదంటే ఇదే కంటిన్యూ అవుతుందనేది తెలియాల్సి ఉండగా సంజయ్ నివాసంతో పాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మాత్రం భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయగా సంజయ్ కుమార్ ప్రస్తుతం అందుబాటులో లేనటువంటి పరిస్థితి. మరి 30 నుంచి 35 మంది సంజయ్ వర్గానికి టికెట్ కేటాయించడం పైన ఇటు సీఎం రేవంత్ పైన, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పైన కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ అంటే ఒకే వర్గానికి ఇంత మందికి టికెట్స్ ఇవ్వడం ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందనుకోవచ్చా? 100% ఇప్పుడు పాత కాంగ్రెస్ శ్రేణులు టికెట్ రానివారు అలాగే సీనియర్ నాయకులంతా ఒకటే మాట మీద ఉన్నారు. తమకు ప్రతి వార్డులో కూడా అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. వాళ్ళందరం కలిసి తమ అనుచరులందరం కలిసి కూడా ఖచ్చితంగా ఓడగొడతామనేటువంటిది, ఓడిస్తామనేటువంటి వాదన చెప్తున్నారు. ఎందుకంటే సంజయ్ వర్గానికి టికెట్ ఇచ్చిన ప్రతి వార్డులో కూడా తాము గ్రౌండ్ వర్క్ చేసి ఖచ్చితంగా ఓడిస్తామనేటువంటి వాదనను వీళ్ళంతా కూడా నేరుగానే బహిరంగంగానే మీడియా ముఖంగానే చెప్తున్నారు. మరి జీవన్ రెడ్డి అయితే ఇంకా రెస్పాండ్ కాలేదు. దీనిపైన కాంగ్రెస్ శ్రేణులకు ఒక పిలిపిస్తే తామేందో చూపిస్తామంటూ వీళ్ళంతా చెప్తున్నప్పటికీ ఇంకా ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. అసలు మరి సంజయ్ కుమార్ అయితే ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. మరి ఇంకా టికెట్లలో మార్పు జరుగుతుందా, 1, 2 లేదంటే ఇదే కంటిన్యూ అవుతుందా అనేది తెలియాల్సి ఉండగా 3 గంటల వరకు దీనికి మరి ఇంకా తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. సునీత. రైట్ సందీప్, థ్యాంక్ యూ. మొత్తం ఇండిపెండెంట్ లో పోదాం.